గుంటూరు మాల్పూరి బిజినెస్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్ గా మేము ఒక ఈవెంట్ ఫంక్షన్ కి ఇక్కడికి వచ్చాం బ్రో. ప్రాపర్ గుంటూరు యాక్చువల్ గా. అక్కడ టేస్ట్ కి ఇక్కడ టేస్ట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. సో దాని వల్ల ఇక్కడ దీనికి పేరు పోతుందని చెప్పి మేము యాక్చువల్ గా దాని వల్ల తీసుకొని మేము ఇక్కడ ఇది స్టార్ట్ చేసాం. సో రా మెటీరియల్ అంతా ఎలా తీసుకుంటారు, ఎక్కడ తీసుకుంటుంటారు? రా మెటీరియల్ మొత్తం ఇక్కడే తీసుకుంటాం. ఏముండదు దీనికి, జస్ట్ ఆ కోవా ప్రాసెస్ అంతా మిల్క్ తో చేస్తాము. ఈ పూరి వచ్చేసేమో గోధుమ పిండి ఎంత టైం పడుతుంది మేకింగ్ ప్రాసెస్ కి? మేము 13 లీటర్స్ మిల్క్ తీసుకుని 2 hours పడుతుంది. దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? ఇన్వెస్ట్మెంట్ అంటే స్టార్టింగ్ ఇక్కడ ఉండే వాళ్ళు పెట్టుకోవాలంటే 1 lakh అవుతుంది. ఒక రోజుకి ఎంతమంది కస్టమర్స్ వస్తూ ఉంటారు? కస్టమర్స్ వస్తారు 300 to 400 వస్తారు. పర్ డే వచ్చేసి మీకు 9,000 to 10,000 పక్కా వస్తుంది. ఫ్యూచర్ ప్లాన్స్ అండి ఇక్కడైనా లేకపోతే ఇంకేమైనా స్పెషల్ గా దీన్ని ఇంకా స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నాం. యాక్చువల్ గా హైదరాబాద్ లో చాలా తక్కువ చోట్ల ఉంది మైండ్ స్పేస్, అలా ఆఫీసెస్ ఉన్నాయి కదా, అక్కడ ఏరియాస్ లో స్ప్రెడ్ చేద్దామని అనుకుంటున్నాం. Hi, hello, namaste. Welcome to Business Buzz with Rajiv on Freedom App. So guys, ఇవాల్టి మన బిజినెస్ ఐడియా ఏంటి అంటే గుంటూరు మాల్పూరి. సో మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఈ బిజినెస్ అనేది డిఎల్ఎఫ్, హైదరాబాద్లో డిఎల్ఎఫ్ చాలా ఫేమస్ ఏరియా. ఆ ప్లేస్లో పెట్టి నడిపిస్తున్నటువంటి శివ గారు మనతో ఉన్నారు. సో వారి మాటల్లో అసలు ఈ బిజినెస్ ఎలా నడుస్తుంది, ఈ బిజినెస్ పెట్టాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎలాంటి లైసెన్స్లు తీసుకోవాలి, ది సేమ్ టైం టర్న్ ఓవర్, ప్రాఫిట్స్, ఇవన్నీ కూడా తన మాటల్లో అడిగి ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్. సో ఎలా నడుస్తుంది బిజినెస్? నైస్ బ్రో, వెరీ గుడ్. అవునా? సో యాక్చువల్లీ ఈ యొక్క బిజినెస్ సెలెక్ట్ చేసుకోవడానికి ఒక కారణం ఉంది. సో మనం అవుట్డోర్ షూట్స్లో భాగంగా హైదరాబాద్ రావడం జరిగింది. సో చాలా బెస్ట్గా అనిపించింది అసలు చూడగానే. సో వచ్చిన దగ్గర నుంచి ఈ బిజినెస్ గురించి మీకు చెప్పాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో నేను మీకు చెప్పేస్తున్నాను అనమాట. ఇది ప్రాసెస్ మేకింగ్ కూడా చాలా ఈజీ అనమాట. కాకపోతే ఏంటంటే ఆ యొక్క ఐటెంకి అంత పేరుంది. లైక్ పూతరేకులు అంటూ ఉంటాం కదా, సో అట్లాగే ఈ యొక్క గుంటూరు మాల్పూరి కూడా అంతే ఫేమస్ అనమాట. సో మీరు ఒక మాల్పూరి ఒకటే చేస్తారండి, ఇంకేమైనా చేస్తారు? కోవా బన్న. అసలు ఎలా స్టార్ట్ అయింది ఈ యొక్క గుంటూరు మాల్పూరి బిజినెస్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్ గా మేము ఒక ఈవెంట్ ఫంక్షన్ కి ఇక్కడికి వచ్చాం బ్రో. మ్యారేజ్ కి వస్తే ఇక్కడ వాళ్ళు ఆ మ్యారేజ్ లో ఫుడ్ లో మాల్పూరి అనే ఐటెం పెట్టారు. అది మేము టేస్ట్ చేసేది ఏంటంటే మాది ప్రాపర్ గుంటూరు యాక్చువల్ గా. అక్కడ టేస్ట్ కి ఇక్కడ టేస్ట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. సో దాని వల్ల ఇక్కడ దీనికి పేరు పోతుందని చెప్పి మేము యాక్చువల్ గా దాని వల్ల తీసుకొని మేము ఇక్కడ ఇది స్టార్ట్ చేసాం. ఓకే, ఎంతకాలంగా చేస్తున్నారండి ఇక్కడ 3 years నుంచి. యాక్చువల్ మా ఫస్ట్ కూకట్పల్లిలో ఉంటుంది, ఆ తర్వాత మేము ఇక్కడ డిఎల్ఎఫ్ లో 1 year అవుతుంది. ఓకే ఓకే. సో ఏంటి ఈ ప్రాసెస్? చాలా సింపుల్ కదా, దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? ఇన్వెస్ట్మెంట్ అంటే స్టార్టింగ్ ఇక్కడ ఉండే వాళ్ళు పెట్టుకోవాలంటే 1 lakh అవుతుంది. బయట 1 lakh అవుతుంది. ఓకే ఓకే. బయట నుంచి వచ్చి ఇక్కడ మామూలుగా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే 2 to 3 lakhs అవుతుంది. ఓకే. సో రా మెటీరియల్ అంతా ఎలా తీసుకుంటారు, ఎక్కడ తీసుకుంటుంటారు? రా మెటీరియల్ మొత్తం ఇక్కడే తీసుకుంటాం. ఏముండదు దీనికి, జస్ట్ ఆ కోవా ప్రాసెస్ అంతా మిల్క్ తో చేస్తాము. ఈ పూరి వచ్చేసేమో గోధుమ పిండి. ఓకే ఓకే. సో గోధుమ పిండితో పూరి చేసేసి జస్ట్ కోవా మాత్రం మీరు ప్రిపేర్ చేస్తారా లేకపోతే ఇంట్లో ప్రిపేర్ చేస్తారా? అవునా, ఎలా చేస్తారా? ప్రాసెస్ ఎలా ఉంటుంది? మిల్క్, ఓన్లీ మిల్క్ షుగర్. మిల్క్ షుగర్ ఎట్లా, ఏం చేస్తారు? మిల్క్ షుగర్ మామూలుగా బాండీలో వేసేసి మామూలుగా అది హీట్ చేయటం, దాన్ని ప్రాసెస్ చేయటం. అంటే ఇప్పుడు కోవా ఇప్పుడు మిషన్స్ అవన్నీ ఉన్నాయిలే కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్ వచ్చేసి. సో దాన్ని హీట్ చేసేసి చివరికి వచ్చేసరికి అది కోవా అవుతుంది. సో ఎంత టైం పడుతుంది మేకింగ్ ప్రాసెస్ కి? మేము ఒక 13 లీటర్స్ మిల్క్ తీసుకుని 2 hours పడుతుంది. 13 to 15 లీటర్స్ తీసుకుంటే 2 hours టైం పడుతుంది. సో ఎంత క్వాంటిటీ మిగులుతుంది 13 లీటర్స్ కి? 13 లీటర్స్ కి వచ్చేసి 3 kgs 4 kgs వస్తుంది. 3 kgs వరకు మీరు కోబాని తయారు చేయొచ్చు అనమాట. ఓకే ఓకే, ఫైన్. సో దీనికి సంబంధించి బిజినెస్ స్టార్ట్ చేయడానికి రా మెటీరియల్, సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎక్కడ తీసుకున్నారు ఏంటి అసలు? మేము మొత్తం మాది ఇన్వెస్ట్మెంట్ గుంటూరులో యాక్చువల్ గా మాకు షాప్ ఉంది. ఓకే, అక్కడే ఇంకా సేమ్ ప్రాసెస్ ఏం లేదు. ఇంకా వీట్ మిల్క్ మామూలుగా బయట తీసుకుంటాము. ఇంకా వీట్ వచ్చేసి ఇంకా నార్మల్ ఇక్కడ కిరాణా షాప్స్ లో తీసుకుంటాం. సో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళు కొత్తగా, సో వాళ్ళకి ఖచ్చితంగా డౌట్స్ అనేవి ఉంటాయి. సో వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటే బెటర్, అసలు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్మెంట్ అనుకోవచ్చు? ఎక్విప్మెంట్ తో మెయిన్ ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఆ కోవా మేకింగ్ ప్రాసెస్ లోనే డిఫరెన్స్ ఉంటుంది. అంతే అంటారా? అదే మెయిన్ మొత్తం అదే టేస్ట్ వచ్చేది మెయిన్ అదే కాబట్టి అదే మెయిన్ ప్రాసెస్. ఓకే. సో మాకైతే ఇప్పుడు కోవా ప్రిపేర్ చేద్దాం మనం. సో చూపించండి, నేను కూడా చేస్తాను ఎందుకంటే నాకు చాలా ఇష్టం కాబట్టి. సో చేసి తిని చూస్తాను అనమాట.
సో నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి ఏమేమి లైసెన్సులు కావాల్సింది? ఫుడ్ లైసెన్స్ ఫుడ్ లైసెన్స్ ఒకటి తీసుకుంటే సరే. ఫుడ్ లైసెన్స్ ఒకటి. అండ్ ఇక్కడ మరి ఏరియాలో పెట్టుకున్నారు కదా, సో మున్సిపల్ సర్టిఫికేట్ కూడా కావాల్సింది. ఇక్కడ ఏమో అంటే వీళ్ళు చూసుకుంటారు. యాక్చువల్ గా ఇక్కడ పెట్టడానికి కొంచెం ఉంటది, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుకుని సరిపోతుంది. ఓకే ఓకే. ఫుడ్ లైసెన్స్ మాత్రం ఫుడ్ లైసెన్స్ మస్ట్ అండ్ షుడ్. ఒక రోజుకి ఎంతమంది కస్టమర్స్ వస్తూ ఉంటారు? కస్టమర్స్ వస్తారు 300 to 400 వస్తారు. పర్ డే వచ్చేసి 300 to 400 మెంబర్స్. 400 members. ఒక కోవా ఐ మీన్ ఒకటి 30 రూపీస్. 30 రూపీస్. 300 into 30 is equal to per day వచ్చేసి మీకు 9,000 to 10,000 పక్కా వస్తుంది. సో దీనికి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు పర్ డేకి వచ్చేసి? అంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 4,000 to 5,000 అవుతుంది. ఓకే, అంటే 5,000 పక్కా ప్రాఫిట్. అంటే నెలకి 1,50,000 ప్రాఫిట్ అన్నమాట. వేసుకోవచ్చు కదా. సో అంటే అన్ని ఖర్చులు పోగా మీకు 1.5 వరకు మిగులుతుందంట. 1 lakh వరకు. సూపర్ కదా. సో ఎన్ని గంటలు కష్టపడతారు ఫర్ ఎగ్జాంపుల్? అంటే హౌస్ లో కోవా ప్రిపేరింగ్ వచ్చేసి 4 hours పడుతుంది. ఇంకా ఇక్కడ మేము 3 to 4 మధ్యలో షాప్ చేస్తాం. 1 వరకు ఉంటాం. 6 hours ఉంటుంది. 8 hours. సో 6 to 8 hours అంతే. సూపర్ అండి. సో చాలా బాగుంది. సో నాకైతే ఈ బిజినెస్ చాలా బాగా నచ్చింది అనమాట. తక్కువ ఇన్వెస్ట్మెంట్, ఎక్కువ కష్టం కూడా పడాల్సిన అవసరం లేదమ్మా కదా. సార్ చాలా తెలివిగా ఎంచుకున్నారు ఈ బిజినెస్. ఇక్కడ ఎక్కడా లేదు, పెట్టినా కానీ ఆ టేస్ట్ ఎవరు ఇవ్వలేరు. మాది నేటివ్ గుంటూరు కాబట్టి, సో దానివల్ల. ఓకే ఫైన్. సో మొత్తానికి దీని ప్రిపరేషన్ కదా, సో ప్రిపరేషన్ చేసి చూపిస్తా అని చెప్పాం కదా, సో చేద్దాం అనమాట. సో ఇది పిండి కదా, ఇది గోధుమ పిండి అన్న షుగర్ సిరప్ రెండు మిక్సింగ్ వస్తుంది. షుగర్ సిరప్ ఇందులోనే? ఓకే ఓకే. బ్యాటర్ తయారు చేసుకోవడానికి షుగర్ సిరప్ కూడా మిక్స్ చేస్తాం. కోవా ఒకటే స్వీట్నెస్ కాకుండా పూరి కూడా స్వీట్ గా ఉండాలి కాబట్టి రెండు ఈక్వల్ గా ఉంటేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో శివ గారు, ఇక గుంటూరు మాల్ పూరి అసలు దీని హిస్టరీ ఏంటి? ఇది గుంటూరులో బాగా ఫేమస్ అండి. యాక్చువల్ గా ఇంకా చెప్పుకోవాలి అంటే గుంటూరులో ప్రతి రోడ్డుకి ఒక షాప్ ఉంటది. పైన అయితే మొత్తానికి ప్రిపేర్ చేద్దాం ఒకటి. సో ఎంతసేపు పడుతుందండి అది కాలడానికి? అది జస్ట్ 1 minute. 1 minute. ఆయిల్ బాగా హీట్ ఉంటే వెంటనే అయిపోతుంది. సో మరి శివ గారు, సో దీనికి సంబంధించి మార్కెటింగ్ ఎలా చేశారు? ఇంతకుముందు యాక్చువల్గా ఇంతకుముందు మాది షాప్ ఇక్కడ టాసింగ్ పిజ్జా దగ్గర ఉండేది. అక్కడ పెట్టినప్పుడు మేము ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే వాళ్ళ చేత చేయించాము. ఓకే ఓకే, సూపర్ సూపర్. సో అది అనమాట. సో మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు కూడా సోషల్ మీడియా యూజ్ చేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ మనం ఇంటర్వ్యూ చేస్తుంటే సడన్గా ఒక బాబు వచ్చి గుంటూరు మాల్పూరి చాలా ఇష్టం అని చెప్పాడు అనమాట. సో తన మాటలు అడిగి తెలుసుకుందాం. మీ పేరు? ప్రణయ్. ఓకే. సో ఏంటి గుంటూరు మాల్పూరి ఇష్టమా? ఇష్టం. చెప్పు, ఏంటి, ఎందుకు ఇష్టం? అంటే కోవా చాలా బాగుంది. అండ్ ఈ పూరీలో షుగర్ చాలానే యాడ్ చేశారు. స్వీట్ అయితే చాలా బాగుంది. అంతే. ఏం చదువుతున్నావు? 5th class. 5th class. ఏ స్కూల్? శ్రీ చైతన్య ఫ్యూచర్ పాత్వేస్. ఓ నైస్ నైస్. ఓకే, ఆల్ ది బెస్ట్. సో శివ బ్రో, మొత్తానికి అయితే రెడీ అయిపోయింది కదా. సో రెడీ అయిపోయిన తర్వాత ఏంటి ప్రాసెస్? డైరెక్ట్ గా దాంట్లో కోవా? లేదు బ్రో, షుగర్ సిరప్ లో డిప్ చేస్తారు. షుగర్ సిరప్ గీ కాంబినేషన్ ఉంటుంది. అవునవును, షుగర్ సిరప్ లో వాళ్ళు డిప్ చేస్తారు. ఫస్ట్ ఏమన్నా చల్లారుస్తారా దాన్ని? లేదు బ్రో, వేడిగా తిన్నా టేస్ట్ బాగుంటుంది. అంటే కొంతమంది వేడిగా లైక్ చేస్తారు, కొంతమంది చల్లగా లైక్ చేస్తారు. వేడిగా ఉంటేనే బాగుంటుంది. ఓకే, ఇది షుగర్ సిరప్. షుగర్ సిరప్ గీ రెండు మిక్సింగ్. గీ ఓ నైస్. కూడా మా దగ్గర స్పెషల్ పూరి కూడా ఉంటది. స్పెషల్ గీ కూడా యాడ్ చేస్తాము. సో అందులో కోవా పెట్టేసి. ఓకే. సో ఎంతో ఇష్టమైనటువంటి మాల్పూరి వచ్చేసింది అనమాట చేతికి. సో ఇప్పుడు దీన్ని నేను తిందాం అనుకుంటున్నాను, కానీ చాలా వేడిగా ఉంది. 2 minutes. బాగా వేడిగా ఉంది. ట్రై చేద్దాం. సో నెక్స్ట్ లెవెల్ అనమాట. సో నాకు చాలా ఇష్టం కాబట్టి దట్స్ ఓకే. సో ఇది గుంటూరు మాల్పూరి బిజినెస్ మీ అందరికీ అర్థమని చెప్పి అనుకుంటున్నాను. ఇంకొకటి, సో శివ గారు, మరి ఈ బిజినెస్ పెట్టాలనుకునే వారికి మీ యొక్క ఎక్స్పీరియన్స్తో ఏం చెప్తారో చెప్పండి. బిజినెస్ పెట్టాలనుకుంటే నైస్ ఐడియా. కాకపోతే ఏంటి అంటే మనం వర్కర్ మీద డిపెండ్ అవ్వకుండా మనం ఓన్గా మనం నేర్చుకొని ఇన్వెస్ట్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో వాళ్ళు 1 month చేసిన 2 months నేర్చుకున్న తర్వాత వెళ్ళిపోతున్నారు. వాళ్ళ మీద డిపెండ్ అయితే మనం మళ్ళీ లాస్ అవ్వాల్సిందే. మనం ఓన్గా మనం నేర్చుకొని మన ఇన్వెస్ట్మెంట్తో మనం పెట్టుకొని మన కష్టంతో మనం చేసుకుంటే నైస్ బిజినెస్. సూపర్. సో మరి దీన్ని ఎట్లా ఫ్యూచర్లో ఎలా చూడొచ్చు?
అంటే ఫ్యూచర్ ప్లాన్స్ అండి ఇక్కడైనా లేకపోతే ఇంకేమైనా స్పెషల్గా దీన్ని ఇంకా స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నాం. యాక్చువల్గా హైదరాబాద్లో చాలా తక్కువ చోట్ల ఉంది, ఉన్నా కానీ అంత టేస్ట్ లేదు. రాజమండ్రి రోజ్ మిల్క్ కానీ కొన్ని ఉన్నాయి, వాళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి కానీ ఈ టేస్ట్ రాదు. ఎందుకంటే మాది ప్రాపర్ గుంటూరు కాబట్టి మేము అక్కడ తెలుసు కాబట్టి ఏంటి ప్రాసెస్ ఏంటి అని. సో దానివల్ల మేము ఇంకా స్ప్రెడ్ చేద్దామని అనుకుంటున్నాము. కొన్ని ఏరియాస్లో ఇంకా మైండ్ స్పేస్ అలా ఆఫీసెస్ ఉన్నాయి కదా, అక్కడ ఆ ఏరియాస్లో స్ప్రెడ్ చేద్దామని అనుకుంటున్నాం. ఓకే సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ సో గైస్ ఇది అర్థమైంది కదా. సో గుంటూరు మాల్పూరి బిజినెస్ అనమాట. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు కేవలం ₹1,00,000 వరకే ఖర్చు అవుతుంది. అట్ ది సేమ్ టైం లైసెన్స్ వచ్చేసి కూడా చాలా తక్కువే అవుతుంది ఖర్చు, మినిమం 5,000లో అయిపోతుంది. సో కాకపోతే మీరు సెలెక్ట్ చేసుకునే ఏరియా అనేది ప్రైమ్ ఏరియాలో ఉంటే బాగుంటుంది, సో దట్ మీరు ఎక్కువ రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఒక్క రోజుకి మినిమం వీళ్ళకి 4,000 వరకు ఖర్చు అవుతుందట. దాని మీద వాళ్ళకి మినిమం ₹5,000 వరకు ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. అంటే నెలకు వీళ్ళకి ₹1,50,000 టర్న్ ఓవర్ అండ్ కొంచెం అవి ఇవి ఖర్చులు తీసేసిన ₹1,00,000 వరకు పక్కా ప్రాఫిట్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు మొదలు పెట్టేసేయండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాం. అండ్ ఇంకొక విషయం, మన ఫ్రీడమ్ యాప్లో ఆల్మోస్ట్ 1,200కు పైగా బిజినెస్ ఫార్మింగ్ మనీ రిలేటెడ్ కోర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడే ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో మరొక బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.